హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. మిద్దె పైన మనకి మొక్కలు పెంచుతూ ఉంటాం, అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరూ ఆసక్తిగా వాటిని పెంచుతున్నారనమాట. కానీ మిద్దె పైన చేపల పెంపకం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తుంది. సో ఎవరైనా మిద్దె పైన చేపలు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్ డాక్టర్ రవిచంద్ర గారు. హలో అండి. హలో అమ్మా. సాక్షి ప్రేక్షకులందరికీ మీ మిద్దె తోట నిపుణుడు డాక్టర్ రవిచంద్ర కుమార్ నమస్కారాలతో. సో మిద్దె పైన చేపల పెంపకం ఎలా ఉంటుంది, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాము. ఇక్కడ మనకి చేపలు ఇందాకే ఫుడ్ పెట్టాము, ఎంత హ్యాపీగా వచ్చేసినాయో. సార్ ఇది మిద్దెల పైన ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది చాలా సంవత్సరాలైందమ్మా, ఇది స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. ఓకే. ఎలా అంటే స్టార్టింగ్ లో మీకు కష్టం అయిపోయిందా? ఎన్నో ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసాము. ఓకే. చేసి అప్పట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇట్లా సాధ్యపడదు, కొల్లేరు అటువైపుకి వెళ్ళి పొలం తీసుకొని చేసుకోమన్నారు. ఓకే. నాకు ఇక్కడ చేయాలి కాబట్టి ఈ విధమైన దానికి నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయ్యాను. ఇందులో ఎలా ఉంటుందంటే అమ్మ, ఇది ఒక 1000 లీటర్ల ట్యాంక్. 1000 లీటర్లు. ఓకే. 1000 లీటర్ల ట్యాంకులో 80 కేజీలు తినే చేపలు పెరుగుతాయి. తినే చేపలు ఇంత చిన్న ఫింగర్లింగ్స్ అంటాము. ఆ ఫింగర్లింగ్స్ ని 130-140 వేస్తాము. వాటిని 3 నెలలకు ఈ సైజుకి వస్తాయి. ఓకే. అంత పెద్ద పెరిగిపోతాయి. ఇంత పెద్ద. ఇప్పుడు మీరు తినొచ్చు, కిలో తినాలంటే 4 తీసుకుని తినొచ్చు. నెలకు 2 సార్లు తీసుకుంటూ పోతా ఉంటారు కదా, ఆ స్పేస్ ఖాళీ అవుతా ఉంటుంది. ఖాళీ అయిన తర్వాత ఎండ్ పీస్ 3.5 కేజీ అవుతుంది. ఇందులో ఏంటంటే అమ్మా, సృష్టిలో ఏ జీవైనా, సూక్ష్మ జీవైనా, ఆఖరికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అయినా వాటితో మనం స్నేహం చేస్తే మనతో అవి స్నేహం చేస్తాయి. వాటితో విరోధంగా ఉంటే మనతో విరోధంగా ఉంటాయి. నన్ను చూడగానే పొద్దున్నే వచ్చి మేత వేస్తాక వస్తాను కదా, అక్కడి నుంచి నా యొక్క శబ్దం, కాళ్ళ శబ్దం విని వచ్చేస్తాయి. మేము కుక్క పిల్లలు పెంచుకున్నాం అనుకోమ్మా, నువ్వు బయటకు వెళ్ళి వస్తుంటే అది గేటు దగ్గరకు వచ్చి తోక ఎలా అవుతుందో అలాగా. ఓకే. దానికి నేను మేత వేసే వరకు అవి ఫైటింగ్ చేస్తాయి. మేత వేసిన తర్వాత బాగా ఆడుకొని పైనే తిరుగుతూ ఉంటాయి. ఆటోమేషన్ ద్వారా చక్కగా ఫిష్ వాటరు, ఫిల్టర్ అయిన వాటరు వీటికి వస్తుంది. అంటే ఫిష్ వాటర్ వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా. పూర్వము ఈ విధానము భారతీయ వ్యవసాయ విధానము, మన పూర్వీకుల వ్యవసాయ విధానము. కొన్ని వందల సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాల వరకు వెనకకు కనుక వెళ్తే భారతీయుడి కృషి ఈ విధంగానే ఉండేది. వాళ్ళు నదులు, తటాకాలు, బావులు, కాలువలు, చిన్న పిల్ల కాలువల్లో అనేక వేల రకాల కీటకాలు, చేపలు, అనేక వేల రకాలు ఉంటాయి. అందులో వాటివి ఎక్స్క్రీట్ పడుతుంది. ఆ వాటర్ని మన పూర్వీకులు చాలా పారించేవారు. మన ఇళ్లల్లో పశువులు, పక్షులు, రకరకాలైనటువంటి జీవుల్ని మనం పోషించేవాళ్ళం. వాటి యొక్క వ్యర్థాలని ఒక చోట చేర్చి కాంపోస్ట్ కింద సంవత్సరానికి ఒకసారి వేసవకాలం తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళం. దానివల్ల భూమిలో మ్యూకస్ పెరిగి అందులో పెట్టిన విత్తనంతో వచ్చిన కాయ అతి శక్తివంతంగా ఉండేది. దానివల్ల మన పూర్వీకులు 100 కేజీల నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్లు నడిచేవారు. ఆ స్థాయి నుంచి ఈరోజు మనము ఇలాంటి పిల్లలు 20 కేజీలు మోసే పరిస్థితికి శక్తిహీనత జరిగింది. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఏంటి అంటే మనకి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి నదుల దగ్గర, తటాకాల దగ్గర చేపలు పెంచేవారు, వాటిని అనేక రకాల జీవులు ఎక్స్ట్రీట్ దాన్ని పారించేవారు చాలా. నేను అదే విధానాన్ని, నాకు కింద స్థలం లేదు కాబట్టి, నాకు ఒక 1200 అడుగుల టెర్రస్ ఉంది కాబట్టి ఆ వ్యవసాయ విధానాన్ని ఇక్కడ నేను అనుసరిస్తున్నాను. దీనికి కావలసినట్టుగా నేను అనేక రకాలైన పనిముట్లను అమర్చాను. ఈ టబ్బులు ఇవన్నీ కూడా మిద్దె పైన పెట్టడం వల్ల అవసరము. భూమిలో ఇవన్నీ అవసరం లేదు. భూమిలో వ్యవసాయం చేయడం అంటే మట్టి చేలో ఉంటే రాజు లాంటిది, అది బంగారము. అలాంటి మట్టిని తీసుకొచ్చి ఇట్లాంటి డబ్బాల్లో వేస్తే పంట పండదండి. దానివల్ల
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విల్ట్స్ వస్తాయి. ఇది సపోజ్ ఇది 20 లీటర్ల బకెట్, అది 20 లీటర్ల బకెట్లో మీరు మట్టేస్తే 40 కేజీలు అవుతుంది. స్లాబ్కి ఓవర్లోడ్ అవుతుంది. అలాగే నీళ్లు పోస్తే అవి డ్రైనౌట్ కావు. అలాగే వేర్లకి ఆక్సిజన్ వెళ్ళదు, నెమటోడ్ ప్రాబ్లం వస్తుంది, విల్ట్స్ వస్తాయి, సో మెనీ విల్ట్స్. ఇవన్నీ మట్టి వల్ల కొన్ని రకాల ఫంగల్ డిసీజులు అవి ఇవి వస్తాయి. వాటి గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సిస్టమ్ ఏంటంటే మన కంటి ముందు ఆహారాన్ని న్యాచురల్గా పండించుకు తినే హెల్త్ కార్డ్ టోటల్ ఫ్యామిలీకి. ఇందులో ఇది ఓషన్ సైన్స్. ఇది ఈ టెర్రస్ గార్డెన్లో ఈ గార్డెనింగ్ అనేది ఓషన్ సైన్స్. ఇలా కనుక మన ఇంటి మీద కనుక పెట్టుకున్నట్టయితే, మన ఇంట్లో చిన్నపిల్లవాడు కనుక ఉన్నట్టయితే ఏ విత్తనానికి ఏ పువ్వు పూస్తుంది, ఏ విత్తనాన్ని నాటితే ఎప్పుడు మొలకెత్తుతుంది, ఏ విత్తనాలకి ఏ కాయ ఎన్ని రోజులు కాస్తుంది అనే నాలెడ్జ్ వీడికి ఎక్కడ వస్తుంది. ఇది మిద్దె తోట కాదండి, మిద్దె సంత. సంతలో చూసిన కూరగాయలన్నీ ఇక్కడ న్యాచురల్గా మన కంటి ముందు కనపడతాయి. ఎటువైపు చూసినా కూరగాయ కనపడుతుంది. చక్కటి నీల ఆ యొక్క ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ ఆకుపచ్చటి రంగు, అనేక రకాల ఫ్లవర్స్ ఇక్కడ చూసినప్పుడు ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఏంటి అంటే మనకి మిద్దె తోట పెంచుకోవాలి అన్న అవగాహన ఇప్పుడు అందరిలోనూ వస్తుంది. ఆరోగ్యకరంగా ఉండాలి అనేసి మన దగ్గరనే పండించుకుంటున్నారు ఇంటిపైనే. అయితే కొంతమందికి ఏంటంటే అది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి మిద్దె తోట వాళ్ళ కోసం, టెర్రస్ గార్డెనింగ్ ఎవరైతే చేస్తున్నారో వారి కోసం ఒక 5 టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్ మీరు ఏం చెప్తారు? మిద్దె తోట పెట్టుకునేవారు సిస్టమ్ పెట్టుకునే ముందు ఇట్లాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండేటట్టు పర్మనెంట్ తోట ఏర్పాటు చేసుకుంటే, దాంతోపాటు కంటిన్యూస్ మెన్యూర్ అనేది ఇలా ఫిష్ వాటర్ కనుక ఇచ్చుకున్నట్టయితే, మనం వారం వారం వెళ్ళి జీవామృతమో ఇంకో అమృతమో ఏదో ఒకటి ఎడిషనల్గా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇచ్చుకున్నట్టయితే, ఇలా కనుక పెట్టుకున్నట్టయితే దీంట్లో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక 3 లక్షలు, ఒక 4 లక్షలు ఖర్చు అయిపోతుంది కదమ్మా. చాలా ఎక్కువ కదా. మీ దృష్టిలో ఎక్కువ, నా దృష్టిలో చాలా తక్కువ. ఎందుకంటే మీరు రోజుకు ఒక బంగారపు ఇటుక కొనే సామర్థ్యం మీకున్న ఆ ఇటుకను మీరు తినలేరు. ఈ గడ్డే తినాలి. ఈ గడ్డి మన కంటి ముందు పండుతుంది. ఎంత కోటీశ్వరుడైనా తినవలసింది ఈ మొక్కలనే, ఈ గడ్డినే. మనకి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ గడ్డే. కాబట్టి ఇది బంగారం కంటే ఎన్నో లక్షల రెట్ల గొప్పది. ఇందులో మీలాంటి సాఫ్ట్వేర్ అమ్మాయిలకి మానసిక ఉల్లాసం ఇక్కడ కలుగుతుంది. స్ట్రెస్ అనేది ఆ ఆకును చూసో, ఆ పువ్వును చూసో ఒక్క క్షణం చూస్తే మీలో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ లెవెల్స్ జీరో పడిపోతాయి, డిలీట్ అయిపోతాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టెరాయిడ్స్ ఇస్తాడు, దాంతో వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. సార్ ఇవన్నీ కూడా మనకు లాభాలు, వచ్చే లాభాలు. అయితే టిప్స్ మనకి ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సిస్టమేటిక్గా పెట్టుకోండి. సిస్టమేటిక్గా ఇలా ఉండాలి. ఫస్ట్ మట్టి విషయంలో మీరు మార్కెట్లోకి వెళ్ళి కనపడ్డ మొక్కనల్లా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ మట్టిలో రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు ఇక్కడ అంతాయి, విల్ట్స్. ఆ విల్ట్స్ వీటిలో తగలటం వల్ల మొక్క గార్డెన్ అంతా పోతుంది. ఇక్కడ మేము ఒక పాటింగ్ మిక్స్ ఇచ్చాము ఇందులో వేయటానికి. 30% కౌడంగ్ డ్రైడ్, 30% ఒక కొబ్బరి పొట్టు, 30% వర్మి కాంపోస్టు, 10% నీమ్ కేప్, 100% దీన్ని బాగా కలుపుకొని ఇందులో కనుక వేసుకుంటే ఈ బకెట్ చాలా లైట్గా ఉంటుంది. ఈ బకెట్ వెయిట్ చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇందులో ఎటువంటి సాధక బతకాల వేరుకు ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. మనం ఇచ్చిన నీరు ఆటోమేటిక్గా డ్రైన్ అవుట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా ఈ విధానాన్ని అనుసరించిన తర్వాత నాకు విపరీతమైన పంట వచ్చింది. సార్ మీరు మొక్కలకి చేపల వాటర్ ఎంతో మంచిది అని చెప్పారు, పోషక విలువలు ఉన్నవి అని చెప్పారు. అయితే మనకి పాతకాలంలో పొలాల మధ్యలో చేపలు పెంచేవారు, పొలాల మధ్యలోనే చిన్న చిన్న కాలువల రూపంలో. అయితే ఇప్పుడు అది మన దగ్గర తగ్గిపోయింది, పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా చేస్తున్నారు. మన దగ్గర ఎందుకు అది తగ్గిపోయింది అంటారు? నువ్వు చెప్పేది నిజమమ్మా. పూర్వము ఏదైతే కాలువల నుంచి, నదుల నుంచి, కాలువల నుంచి ప్రవహించే నీటిని చేలకు పారించేవారో ఆ వరి చేలల్లో కానీ నీటి పంటలవి, ఆ నీటి పంటల్లో అనేక రకాలైనటువంటి చేపలు దొరికేవి.
కొరమేను దొరికేది, అలాగే బొమ్మిడాయిలు దొరికేవి, అవును. రామలు దొరికేవి, అనేక రకాల పీతలు దొరికేవి, నత్తలు దొరికేవి, ఎన్నో వేల 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 రకాలు మన శాలల్లో ఉండేవి. ఆ కోతలు కోసినప్పుడు ఆ కూలీలు వాళ్ళు వెళ్ళేటప్పుడు పట్టుకుని వాటిని వండుకు తినేవారు, చెంగులల్లో పట్టుకుని వెళ్ళేవారు. ఓకే. ఇంత వాటి వల్ల ఏంటంటే మనకి అవి న్యాచురల్ పెస్టిసైడ్స్ అన్నమాట. ఏదైనా పురుగు పట్టినప్పుడు ఆ పురుగుని ఎగిరి ఆకుల మీద ఉన్న వాటిని తినేసేవి ఆ చేపలు రకరకాలైనవి. అలాగే శేలల్లో పాములు ఉండేవి, ఎలకలు ఉండేవి. ఎలకలను తింటాక పాములు ఉండేవి. ఇవి తేళ్ళు జర్లు కూడా ఉండేవి. ఈ జాతులన్నిటినీ పురుగు మందుల దయ వల్ల సర్వనాశనం చేశాము. అవి ఈరోజు చేలో మీకు కనీసం పురుగు కూడా దొరకదు. ఎగ్జాక్ట్లీ. కొన్ని వేల వేల రకాల పురుగులు రైతు మిత్రులు, అవి రైతుకి ఎంతో సహాయం చేసేవి. అక్కడ ఉన్నట్టు పురుగు పుట్టుని ఆ కింద మొదల్లో పట్టే తెల్లదోమ లాంటి వాటిని అవి తినేసేవి. ఈరోజు అవి లేకపోబట్టి పురుగు మందుల మీదే ఆధారపడవలసిన గత్యంతరం రైతుకి ఏర్పడింది. ఇలాగా మనం ఎప్పుడైతే మనం ఈ పురుగు మందులకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చామో, పాశ్చాత్యులు పురుగు మందులు లేకుండా సహజమైన పంటలు పండించడం వల్ల వాళ్ళ శాలల్లో అవి పండుతున్నాయి. మన సేలను చూసే వాళ్ళు ఈరోజు పంటలు పండించుకుంటున్నారు. అవును. ఇప్పుడు మనకి ఏంటి అంటే మనం పొలాలని చూసి ఆహా ఓహో అద్భుతం అనేసి చెప్తూ ఉన్నాం, కానీ మనం చాలా కోల్పోతున్నాం కదా సరే ఈ రసాయనిక విధానాల వల్ల ఆహార ఉత్పత్తి అధికంగా వచ్చిందని మనం అంతా కూడా చెప్పుకుంటున్నాం. ఆహార ఉత్పత్తి ఎంత అధికంగా వచ్చిందో అనారోగ్య సమస్య అంతకు మించి వచ్చింది. ఈ అనారోగ్య సమస్యను మనం అధిగమించాలంటే ఇట్లాంటి మన కళ్ళ ముందు న్యాచురల్గా పండించుకునే మిద్దె తోట విధానం ఒకటే మార్గం అని నేను ఆశిస్తున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా మీ అందరికీ చెబుతూ వచ్చాను. ఇది చూడండి, ఇలాంటి పిల్లలు, చిన్నపిల్లలు, మీలాంటి చిన్నపిల్లలు భావితరాలు పూర్వం ఏం జరిగింది, పూర్వ వ్యవసాయ విధానం ఏంటి, వాళ్ళు ఎలా పెరిగారు, అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు, మేము ఎందుకని కనీసం 20 కేజీలు కూడా ఎత్తలేకపోతున్నాము అని థింక్ చేయండి. వీళ్ళు పక్కన ఉన్నటువంటి వనితా కాలేజీలో పీజీ స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యాచురల్ సిస్టాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ 4 రోజులు పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్. ఈ 4 రోజుల నుంచి ఇక్కడ వీటిని మొత్తం కూడా స్వచ్ఛందంగా నేర్చుకొని ఈ సిస్టాన్ని 10 మందికి చెప్పి వాళ్ళు కూడా ఆచరించడానికి ముందుకు వచ్చినటువంటి పెద్ద మనుషులు. ఓకే, పెద్ద మనుషులు. సార్ అయితే సార్ చాలా గొప్పగా చెప్పారు మీ గురించి అండ్ వ్యవసాయం గురించి. మీకేం తెలుసు, ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? లిఖిత ఉన్నారు. హాయ్ లిఖిత, ఎలా ఉన్నావు? హాయ్, హలో. సో ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారా? అవును, మేము స్వచ్ఛందంగా ఇక్కడికి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము. ఏ పంట ఏ టైంలో పెంచాలి, లేదా వాటిని ఎలా గ్రో అవుతున్నాయి. యాక్చువల్లీ మేము ఎంఎస్సి బాటనీ చదువుతూ మేము తెలుసుకున్న నాలెడ్జ్కి ఇంకా కొంత నాలెడ్జ్ మేము యాడ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. అండ్ ఆల్సో ఇలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఏవేవైతే తయారు చేశారో అవన్నీ ఒకసారి చూసి ఇన్ ఫ్యూచర్ మేము కూడా పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో వాటిని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి తెలిసేటట్టు ఉంటుంది అండ్ ఇది చాలా ఇన్నోవేటివ్ థింగ్ కాబట్టి అందరికీ యూజ్. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగాలు, కామన్ డిసీజెస్ అంటే ఇంకా షుగర్, బీపీ, థైరాయిడ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఏ ఇంట్లో పట్టినా. సో మనము ఈజీగా ఇలా వితౌట్ రెసిడ్యువల్ ఫ్రీగా మనం పెంచుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ మాకు కూడా ఏంటి ఎలా పెంచాలి అండ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఏంటి యూజెస్ ఎలా తెలుస్తాయి, ఇవన్నీ మాకు తెలుస్తాయి. అండ్ సార్ మాకు చాలా బాగా గైడ్ చేశారు అండ్ మేము దీన్ని బట్టి 4 days మేము చాలా బాగా నేర్చుకున్నాము. అండ్ ఇక్కడికి మేము వాలంటీర్గా వచ్చి ఇక్కడ సర్వ్ చేసి మాకు తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నాము అండ్ మాకున్న నాలెడ్జ్కి ఇంకా యాడ్ ఆన్ చేసుకున్నాము. సూపర్ అండి. ఎన్ని డేస్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ? 4 days నుంచి తీసుకుంటాం. 11th నుంచి 14th వరకు మేము ట్రైనింగ్ తీసుకున్నాం ఇక్కడికి వచ్చి. అండ్ ఇది లాస్ట్ డే మాది. Yeah, good evening. I would like to thank Ravi Chandra sir for guiding us with informative session on fish culture and as well as the rooftop gardening. Yeah, it is something very different for us. Actually, apart from syllabus, day to day we only go through our syllabus activities or studying records, everything just like that.
Sir came like a guide, like a light, and he have just flourished us in the knowledge of our aquaponics. Apart from that, he has trained us very wonderfully in that. And we are in this session past 4 days, and I should say that sir has flooded knowledge about the techniques and about how he is actually implementing it on our gardens. And not only for today, it is a best sustainable thing to keep on implementing for the future generations as well. నేను పాతిన విత్తనాలు వీళ్ళు రేపటి మొక్కలు. ఈ మొక్కలు చెట్లై ఎదిగి చక్కటి ఫలాలనిచ్చి ఇంకెన్నో విత్తనాలనిచ్చి లక్షల చెట్లుగా వీళ్ళు మారుస్తారనే నమ్మకంతో వీళ్ళని నా ముందు పెట్టుకున్నాను. కాబట్టి సాక్షి సోదరులారా, చూస్తున్నారు కదా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి నిరంతరం చేస్తున్న ఈ కృషికి రేపొద్దున్న కొనసాగించే నా వారసులు వీళ్ళు. ఈ వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇంత ప్రయత్నంగా మేము అనేక రకాలుగా మేము ఈ రీసెర్చ్లు చేయటమే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేసి మేము సామాన్యుడి భాషగా మీకు ముందుకు వచ్చి చెప్తున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you.